పార్టీ అధ్యక్షులు బాబురావు గారు, మరి మరొక సీనియర్ నాయకులు యోబు గారు, అలానే ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా కష్టపడి ఆర్గనైజ్ చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి సైదుల యాదవ్ గారు, మరి పాత్రికేయ మిత్రులు, అలాగే సోదరులందరికీ కూడా జై భీమ్, జై పూలే. నేను ఎప్పుడో చిన్నప్పుడు నేను అప్పటికి పుట్టుండను, మా ఫాదర్ ఇక్కడ జాబ్ చేశారు, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. అప్పటి నుంచి మాచర్ల గురించి వింటూనే ఉన్నాను. ఆ తర్వాత నాకు 3 ఏళ్ల వయసులో మా తండ్రి గారు నన్ను ఇక్కడి నుంచి ఈ కోటప్పకొండ గుడికి తీసుకెళ్ళి, తర్వాత 20 సంవత్సరాల క్రితం ఈ జిల్లా ఎస్పీగా చేశా. 2.5 సంవత్సరాలు చేశాను. నేను చేసిన ఏదైతే టెన్యూర్ ఉందో, కాలం ఉందో, ఆ 2.5 సంవత్సరాలు నా ముందు కానీ నా తర్వాత కానీ ఎవరు చేయలే. నా ముందు ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం బ్రహ్మానందరెడ్డి సీఎం హయాంలో శ్రీకాంత్ రెడ్డి అనే ఆయన ఎస్పీగా 2.5 సంవత్సరాలు చేస్తే తర్వాత నేను చేశా. ఉమ్మడి గుంటూరు జిల్లాకి నేను పనిచేశాను. అప్పుడు గుంటూరు జిల్లాలో లేని సమస్య అంటూ లేదు. స్టేట్లో ఏ సమస్య ఉన్నా కానీ ఆ సమస్య గుంటూరులో ఖచ్చితంగా ఉంది. రాయలసీమలో ఉన్నటువంటి ఫ్యాక్షన్ ఉంది, తెలంగాణలో ఉన్నటువంటి నక్సల్ కార్యక్రమాలు ఉండేవి. తర్వాత మనకి గుంటూరు జిల్లాలో చెప్పక్కర్లేదు, ఎస్సీల మీద అత్యాచారాలకి చుండూరు, మరి ఈ ప్రాంతాలన్నీ మీకు తెలిసిందే. మరి కులపరంగా విపరీతమైనటువంటి ఉద్రిక్తతలు ఉన్నటువంటి ప్రాంతం. అట్లనే రౌడీయిజం, గుంటూరు టౌన్లో విపరీతమైన రౌడీయిజం ఉండేది. ఈ అన్ని సమస్యల్ని, అలానే రాజకీయ నాయకుల యొక్క ప్రాబల్యం ఈ జిల్లాలో చాలా ఎక్కువ. గాలి పీల్చినా గాలి వదిలినా సరే ఈ రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయం తప్పిస్తే, వాళ్ళ స్వలాభాపేక్ష తప్పిస్తే ఇంకోటి ఉండదు. సో అటువంటి గుంటూరు జిల్లాని నేను 2.5 సంవత్సరాలు చేశాను. మరి ఇక్కడ మీకు తెలుసు, ఈ స్థానిక ఎమ్మెల్యే ఈ రోజున బ్రహ్మానందరెడ్డి గెలిచాడు. ఈ బ్రహ్మానందరెడ్డిని కూడా నేనున్నప్పుడు అరెస్ట్ చేశాం. అతను ఒక పెద్ద ఫ్యాక్షన్ మర్డర్లో రెడ్లని 5 7 నాకు నంబర్ గుర్తులేదు కానీ 7గురిని దుర్గి వెళ్ళే దారిలో మరి అటకాయించి వాళ్ళ బృందం గొడ్డళ్లతో, కత్తులతో పొడిచి, గొడ్డళ్లతో నరికి దారుణంగా హత్య చేసింది. అప్పుడు నేను వెంటనే ఇక్కడికి వచ్చా. 3 రోజులు ఉన్నా ఇదే ఊళ్ళో, మాచర్ల టౌన్లో. పగలనక రాత్రనక నేను పోలీస్ స్టేషన్లోనే కూర్చున్నా. ఎటువంటి శాంతి భద్రతలు విఘాతం కలగకుండా చూసా. నాతో ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా, నా దగ్గర ఉన్నటువంటి అధికారులు అన్ని కులాల వాళ్ళు, నేను టీం వర్క్ చేసేవాడిని. అప్పటికి ఆ రోజుల్లో మీకు తెలుసు ఇక్కడ ఉన్నటువంటి కుల ప్రాబల్యం ఎట్టుంటుందో. ఒక ఎస్సీ అధికారి, ఒక బీసీ అధికారి, రెడ్డి, కమ్మ, కాపు, అన్ని రకాలైనటువంటి అధికారులు ఒక టీం లాగా మేము ఏర్పడి ఈ గుంటూరుని రక్షించాం. గుంటూరు జిల్లాని, పల్నాడు ప్రాంతాన్ని. ఇదే బ్రహ్మానందరెడ్డిని షోలాపూర్లో ఉంటే మా బృందం వెళ్ళి పట్టుకుని వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజున ఈ బ్రహ్మానందరెడ్డి కేసులోంచి తప్పించుకోవటానికి నిమ్స్ హాస్పిటల్లో ఆయన ఎలివి సృష్టించుకున్నాడు. అయినప్పటికీ కూడా కాన్స్పిరసీ కింద అతన్ని బుక్ చేశాం. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ రోజున రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, ఈ రోజున బ్రహ్మానందరెడ్డి ఉన్నాడు, అంతకుముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాదాపుగా 4 సార్లుగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ పిన్నెల్లి కుటుంబం, జోలకంటి కుటుంబాల మధ్యనే మాచర్ల నియోజకవర్గం మొత్తం నలిగిపోతుంది. వీళ్ళు రెడ్లే రాజులు ఇక్కడ, వాళ్ళ చేతుల్లోనే ఈ నియోజకవర్గం ఉంది. మరి ఈ పార్టీలు చెప్తాయి టీడీపీ అభివృద్ధి అంటది, మరి జగన్ వైసీపీ సంక్షేమం ఉంటుంది. మరి ఎక్కడుంది సంక్షేమం, ఎక్కడుంది అభివృద్ధి? మరి ఇప్పుడే తప్పించుకోవటానికి నిమ్స్ హాస్పిటల్లో ఆయన ఎలివి సృష్టించుకున్నాడు. అయినప్పటికీ కూడా కాన్స్పిరసీ కింద అతన్ని బుక్ చేశాం. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ రోజున రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, ఈ రోజున బ్రహ్మానందరెడ్డి ఉన్నాడు, అంతకుముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాదాపుగా 4 సార్లుగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ పిన్నెల్లి కుటుంబం, జోలకంటి కుటుంబాల మధ్యనే మాచర్ల నియోజకవర్గం మొత్తం నలిగిపోతుంది. వీళ్ళు రెడ్లే రాజులు ఇక్కడ, వాళ్ళ చేతుల్లోనే ఈ నియోజకవర్గం ఉంది. మరి ఈ పార్టీలు చెప్తాయి టీడీపీ అభివృద్ధి అంటది,
మరి జగన్ వైసీపీ సంక్షేమం ఉంటుంది. మరి ఎక్కడుంది సంక్షేమం, ఎక్కడుంది అభివృద్ధి? మరి ఇప్పుడే మన సైదులు గారు చెప్పారు, మరి ఇక్కడ ఉన్నటువంటి భూ ఆక్రమణలు కానీ వేల ఎకరాల ఆక్రమణలకు గురైనాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులే దానికి పూర్తి బాధ్యత వహించాలి. నాకు ఇప్పుడే తాజాగా ఒక సమాచారం తెలిసింది, అటు పిన్నెల్లి వర్గం ఇటు జోలకంటి వర్గం ఇద్దరూ కలిపి మీటింగులు పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఏవైతే ఆక్రమించారో, పిన్నెల్లి వర్గం ఏవైతే భూములు ఆక్రమించారో ఆక్రమణల మీద వాళ్ళ బేరసారాలు సాగుతున్నాయి. 100 కోట్లకో 200 కోట్లకో ఒప్పందం కుదుర్చుకుని పైన ఈ రెడ్లు కలిసి మిగిలిన బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనారిటీలని వంచడానికి రెడీగా ఉన్నారని చెప్పి ఈరోజు నాకు పొద్దున సమాచారం అందింది. ఇంతేకాదు, మీరు చూసుకోండి, ఈ రోజున గ్రామాల్లో అటు జంగమేశ్వరపాడు కానీ, రాయవరం కానీ, మరి గుళ్ళపల్లి కానీ, ఇంకే ప్రాంతమైనా చూసుకోండి, మన బహుజనుల్లోనే వీళ్ళు వర్గాలు సృష్టిస్తారు. యాదవుల్లో 2 ఫ్యాక్షన్స్ని రెడ్లు నిర్వహిస్తున్నారు, పెరికల్లో 2 గ్రూపుల్ని ఈ రెడ్లు నిర్వహిస్తున్నారు. అట్లనే ఎస్సీలో కూడా 2 ఫ్యాక్షన్ చేసి వీళ్ళు ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు. మొన్న వైసీపీ పాలనలో మరి యాదవుల్ని చంపారు, జంగమేశ్వరపాడు ప్రాంతంలో వెళ్ళగొట్టారు. ఈ జంగమేశ్వరపాడులో యాదవుల్ని చంపి వెళ్ళగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఏం చేస్తున్నాడు? అఖిలేష్ యాదవ్ను కలుస్తున్నాడు. చూడండి, అంటే ఇక్కడ యాదవుల్ని చంపాలా, అక్కడ అఖిలేష్ యాదవ్ని కలవాలా? ఇక్కడ గ్రామాల్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఆన్సర్ ఇవ్వాలి, ఎందుకు ఇక్కడ యాదవ్ని చంపారు, నువ్వేం చేశావు చీఫ్ మినిస్టర్గా 5 సంవత్సరాలుండి, యాదవుల్ని ఎందుకు కలపలా, నువ్వు అఖిలేష్ యాదవ్ని ఎందుకు కలుస్తున్నావు? ఇది ప్రశ్నించే వాళ్ళే లేరు. ఇలా ప్రతి పార్టీ కూడా ఇదే పని చేస్తుంది. మరి దీనికి జోలకంటి బ్రహ్మానంద రెడ్డి ఏం ఆన్సర్ ఇస్తాడో చూడాలి. మీరు ఎందుకు యాదవుల్ని చీల్చుతున్నారు, మీరెందుకు పెరికల్ని చీల్చుతున్నారు, మీరెందుకు వడ్డర్ని చీల్చుతున్నారు, మీరెందుకు ఎస్సీల్ని చీల్చుతున్నారు? ఎందుకంటే విభజించు పాలించు అనే సిద్ధాంతం బ్రిటిష్ వాడు నేర్పలా, ఇది మన కుల వ్యవస్థే నేర్పింది. ఒక గ్రామాన్ని కులాల వారీగా విభజించింది అదే అంబేద్కర్ చెప్పే మాట అదే. కుల నిర్మూలన అనే ఒక పెద్ద డాక్యుమెంట్ చదవాలి, చదివితే కానీ తెలియదు. ఆ డాక్యుమెంట్ లో చెప్పింది ఏంటంటే, అంబేద్కర్ గారు చెప్పింది ఇదే విషయం, నిచ్చెన మెట్ల సమాజం, అంటే పైన కింద ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అనేటువంటి రకమైనటువంటి సమాజాన్ని సృష్టించింది ఈ కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థను వాడుకునే బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ముస్లిం కింగ్స్ వచ్చారు. ఇప్పుడు వాళ్ళు పోయినా, బ్రిటిష్ నుంచి మనకి స్వాతంత్రం వచ్చినా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి ఇంకా స్వాతంత్రం రాలా ఈ రెడ్డి రాజుల నుంచి. మాచర్ల నియోజకవర్గంలో 17 ఎన్నికలు జరిగితే 17 ఎన్నికల్లో 13 మంది రెడ్లు ఎలక్ట్ అయ్యారు, 2 కమ్మలు ఎలక్ట్ అయ్యారు. అదేదో ఎస్టీ అవటం వల్ల ఒక ఆయన ఎస్టీ, ఒక బీసీ ఎలక్ట్ అయ్యారు. అంటే చూడండి, రాజ్యం ఎవరి చేతుల్లో ఉంది. బ్రిటిష్ వాడు పోయాడని చెప్పి మనం ఆగస్టు 15 నాడు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. వీళ్ల పాలన అంతమైనప్పుడే నిజమైనటువంటి స్వాతంత్రం మనకు వచ్చేది. బ్రిటిష్ వాడు కాదు మనకి ఇప్పుడు శత్రువు, వెళ్ళిపోయాడు ఎప్పుడు. ఇక్కడ ఉన్న శత్రువుల నుంచే, ఇక్కడ మన సంపద దోస్తున్నటువంటి ఈ కులాల నుంచే ఎప్పుడైతే మనకి రక్షణ దొరుకుతుందో అప్పుడే నిజమైన స్వాతంత్రం వస్తుంది. అందుకే బహుజన్ సమాజ్ పార్టీ అంటే, బి అంటే బీసీలు, మైనారిటీలు, ఎస్ అంటే ఎస్సీలు, ఎస్టీలు, పి అంటే పేదలు. అన్ని కులాల్లోని పేదలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ, వీళ్ళే మా యొక్క బహుజన్ సమాజ్ పార్టీ అంటే అదే. బహుజన్ సమాజ్ పార్టీని గుర్తించుకోవాలా. ఈ బహుజన్ సమాజ్ పార్టీని మనం ఎప్పుడైతే దృష్టిలో పెట్టుకుంటామో అప్పుడే మనకి ఈ రకమైనటువంటి రక్షణ దొరుకుతుంది. ఈ రోజు ఇద్దకే పరంజ్యోతి గారు ఒక మాట చెప్పారు, మనకి ఇక్కడ ఈ గ్రామాల్లో ఎవరైతే బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీ ఎన్నికలు జరిగితే 17 ఎన్నికల్లో 13 మంది రెడ్లు ఎలక్ట్ అయ్యారు, 2 కమ్మలు ఎలక్ట్ అయ్యారు. అదేదో ఎస్టీ అవటం వల్ల ఒక ఆయన ఎస్టీ, ఒక బీసీ ఎలక్ట్ అయ్యారు. అంటే చూడండి, రాజ్యం ఎవరి చేతుల్లో ఉంది. బ్రిటిష్ వాడు పోయాడని చెప్పి మనం ఆగస్టు 15 నాడు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. వీళ్ల పాలన అంతమైనప్పుడే నిజమైనటువంటి స్వాతంత్రం మనకు వచ్చేది. బ్రిటిష్ వాడు కాదు మనకి ఇప్పుడు శత్రువు, వెళ్ళిపోయాడు ఎప్పుడు. ఇక్కడ ఉన్న శత్రువుల నుంచే, ఇక్కడ మన సంపద దోస్తున్నటువంటి ఈ కులాల నుంచే ఎప్పుడైతే మనకి రక్షణ దొరుకుతుందో అప్పుడే నిజమైన స్వాతంత్రం వస్తుంది.
అందుకే బహుజన్ సమాజ్ పార్టీ అంటే బి అంటే బీసీలు మైనారిటీలు, ఎస్ అంటే ఎస్సీలు ఎస్టీలు, పి అంటే పేదలు. అన్ని కులాల్లోని పేదలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ వీళ్ళే మా యొక్క బహుజన్ సమాజ్ పార్టీ అంటే అదే. బహుజన్ సమాజ్ పార్టీని గుర్తించుకోవాలా. ఈ బహుజన్ సమాజ్ పార్టీని మనం ఎప్పుడైతే దృష్టిలో పెట్టుకుంటామో అప్పుడే మనకి ఈ రకమైనటువంటి రక్షణ దొరుకుతుంది. ఈ రోజు ఇద్దకే పరంజ్యోతి గారు ఒక మాట చెప్పారు. మనకి ఇక్కడ ఈ గ్రామాల్లో ఎవరైతే బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ వాళ్ళకి రక్షణ ఉద్యమాన్ని మేము చేపడతాం. ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి బీసీ అధికారులు కానీ, ఎస్సీ అధికారులు కానీ, ఎస్టీ కానీ, మైనారిటీ అధికారులు మీరు ఆత్మస్థైర్యంతో పనిచేయండి. మీరు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి తొత్తులుగా పనిచేయొద్దు, భయపడొద్దు, వాళ్ళని ఎదిరిస్తాం. ఖచ్చితంగా మనం బహుజనుల రక్షణ కోసం మనం పాటుపడదాం. వీళ్ళు ప్రభుత్వ యంత్రాంగం, అటు పోలీసు, ఇటు రెవెన్యూ ఇటువంటి సమస్యాత్మక గ్రామాలని పర్యటించాలి, శాంతి సంఘాలని ఏర్పాటు చేయాలి. మా బిఎస్పీ యొక్క నాయకుల యొక్క తోడ్పాటు తీసుకొని మేము సహకారం అందిస్తాం. మాకు ఫ్యాక్షన్లు వద్దు, మాకు కావాల్సింది బీసీలకు రక్షణ, ఎస్సీలకు రక్షణ, ఎస్టీలకు రక్షణ, మైనారిటీలకు రక్షణ. చూడండి మీరు వినుకొండలో కూడా ఏమైందో, మైనారిటీ సోదరుడు హత్యకు గురయ్యాడు, ఇంకో సోదరుడు హత్య చేశాడు. ఈ రెండు కూడా మైనారిటీల్లో రెండు ఫ్యాక్షన్స్ ని ఆ రెండు పార్టీలు వినుకొండలో నిర్వహించాయి. ఎప్పుడైతే ఈ చంపిన వ్యక్తి తన మీద దాడి జరిగినప్పుడు తనకి ఆ రోజునున్నటువంటి ప్రభుత్వం కానీ, పోలీస్ కానీ సహాయం చేయకపోయేటప్పటికీ ప్రభుత్వం మారంగానే అతను కక్ష తీర్చుకున్నాడు. టీడీపీ బ్యానర్ కింద దాడి చేశాడు. ఆ రకంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముస్లింల్ని వినుకొండలో విడగొడుతున్నారు. ఇలా ప్రతి చోట విడగొట్టే సిద్ధాంతమే. వీళ్ళ క్యాడర్ని మెయింటైన్ చేసుకోవాలా. అభివృద్ధి అనేది బూటకం అని మాచర్లను చూస్తే తెలుస్తుంది, సంక్షేమం అనేది బూటకం అని మాచర్లను చూస్తే తెలుస్తుంది. ఇక్కడ లేనిది స్వేచ్ఛ, ఇక్కడ లేనిది సమానత్వం. రాజ్యాంగం చెప్పేది అదే. మనకు స్వేచ్ఛ లేదు, ఇక్కడ బహుజనులకు స్వేచ్ఛ లేదు, వాళ్ళ జీవితాలను వాళ్ళు నడుపుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మనం స్వేచ్ఛ, సమానత్వం, మనకి అధికారంలో ఏ రకమైనటువంటి పాత్ర లేదు. మనం ఇంకా ఏదో పతితులార భ్రష్టులార బాధా సర్పదష్టులారా అన్నట్టు కడు హీనులార దీనులారా అని ఇలా ఉంది మన పరిస్థితి. అందుకే బిఎస్పీ చెప్తుంది, ఏడవకండి, బిఎస్పీ రథచక్రాలు వస్తున్నాయి. లెటర్స్ ఇదొకటే కాదు, ఇంకొక ఉద్యమం కూడా చేపడుతున్నాం. కులగణన అనే దానికి మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇప్పుడు మన దేశంలో ముఖ్యంగా మాచర్లలో 3 రకాలైన కులాలు ఉన్నాయి. ఒకటి సీఎం కులం, రెండోది ఎమ్మెల్యే కులం, మూడోది ఓటర్ల కులాలు. ఇక్కడ దాదాపుగా అందరూ ఓటర్ల కులాలే. ఎవరైతే ఎమ్మెల్యేలు అవుతారో ఇక్కడ ఎమ్మెల్యే అయ్యే కులాలు దాదాపుగా లేనట్టే లెక్క. యాదవ్ మిత్రులున్నా, గౌడు మిత్రులున్నా వాళ్ళు ఓన్లీ ఆ పైనున్నటువంటి నాయకుడికి వంతపాడటానికి తప్పిస్తే వాళ్ళకి నిజమైన అధికారం లేదు. నిజంగా చెప్పాలంటే రెడ్లు ఎంతమంది ఉన్నారో ఈ రాష్ట్రంలో అంతమంది యాదవులు ఉన్నారు. రెడ్డి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో అంతమంది యాదవ్ ఎమ్మెల్యేలు ఉండాలి. ఉన్నారా? మరి లేరు. కమ్మలు ఎంతమంది ఉన్నారో గౌడ్లు ఎంతమంది ఉన్నారు. సో కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నంత మంది ఉన్నారా గౌడ్లు అంటే లేదు. ఈ పల్నాడు జిల్లాలో 7 ఎమ్మెల్యేలు ఉంటే ఒక్క ఎస్సీ ఎమ్మెల్యే కూడా లేడు. మరి ఎస్సీలందరూ ఏం చేయాలా? ఈ పల్నాడు జిల్లాకి ఎవరికెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకోవాలా? ఒక ఎస్సీ ఎమ్మెల్యే జనరల్ సీట్లో ఎస్సీని నిలపకూడదా, గెలిపించకూడదా? ఇక్కడ 4 కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు. నేను అనేది బూటకం అనే మాచర్లను చూస్తే తెలుస్తుంది, సంక్షేమం అనేది బూటకం అని మాచర్లను చూస్తే తెలుస్తుంది. ఇక్కడ లేనిది స్వేచ్ఛ, ఇక్కడ లేనిది సమానత్వం. రాజ్యాంగం చెప్పేది అదే. మనకు స్వేచ్ఛ లేదు, ఇక్కడ బహుజనులకు స్వేచ్ఛ లేదు, వాళ్ళ జీవితాలను వాళ్ళు నడుపుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మనం స్వేచ్ఛ, సమానత్వం, మనకి అధికారంలో ఏ రకమైనటువంటి పాత్ర లేదు. మనం ఇంకా ఏదో పతితులార భ్రష్టులార బాధా సర్పదష్టులారా అన్నట్టు కడు హీనులార దీనులారా అని ఇలా ఉంది మన పరిస్థితి. అందుకే బిఎస్పీ చెప్తుంది, ఏడవకండి, బిఎస్పీ రథచక్రాలు వస్తున్నాయి. లెటర్స్ ఇదొకటే కాదు, ఇంకొక ఉద్యమం కూడా చేపడుతున్నాం. కులగణన అనే దానికి మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇప్పుడు మన దేశంలో ముఖ్యంగా మాచర్లలో
3 రకాలైన కులాలు ఉన్నాయి. ఒకటి సీఎం కులం, రెండోది ఎమ్మెల్యే కులం, మూడోది ఓటర్ల కులాలు. ఇక్కడ దాదాపుగా అందరూ ఓటర్ల కులాలే. ఎవరైతే ఎమ్మెల్యేలు అవుతారో ఇక్కడ ఎమ్మెల్యే అయ్యే కులాలు దాదాపుగా లేనట్టే లెక్క. యాదవ్ మిత్రులున్నా, గౌడ మిత్రులున్నా వాళ్ళు ఓన్లీ ఆ పైనున్నటువంటి నాయకుడికి వంతపాడటానికి తప్పిస్తే వాళ్ళకి నిజమైన అధికారం లేదు. నిజంగా చెప్పాలంటే రెడ్లు ఎంతమంది ఉన్నారో ఈ రాష్ట్రంలో అంతమంది యాదవులు ఉన్నారు. రెడ్డి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో అంతమంది యాదవ్ ఎమ్మెల్యేలు ఉండాలి. ఉన్నారా? మరి లేరు. కమ్మలు ఎంతమంది ఉన్నారో గౌడ్లు ఎంతమంది ఉన్నారు. సో కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నంత మంది ఉన్నారా గౌడ్లు అంటే లేదు. ఈ పల్నాడు జిల్లాలో 7 ఎమ్మెల్యేలు ఉంటే 7 ఎమ్మెల్యేలు ఉంటే ఒక్క ఎస్సీ ఎమ్మెల్యే కూడా లేడు. మరి ఎస్సీలందరూ ఏం చేయాలా? ఈ పల్నాడు జిల్లాకి ఎవరికెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకోవాలా? ఒక ఎస్సీ ఎమ్మెల్యే జనరల్ సీట్లో ఎస్సీని నిలపకూడదా, గెలిపించకూడదా? ఇక్కడ 4 కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ పల్నాడు నియోజకవర్గంలో. ఈ 4 బదులు ఒక ఎస్సీ ఉండొచ్చు, ఇంకో బీసీ ఉండొచ్చు, ఇంకా వేరే రకమైనటువంటి ఎస్టీ ఉండొచ్చు. ఎవరు లేరు. ఎస్టీలు ఎక్కడికి పోవాలి? వాళ్ళకి ఎమ్మెల్యే ఉండొద్దా? వాళ్ళకి రాజ్యంలో భాగం లేదా? అంటే ఓట్లు కావాలి, సీట్లు మీకే కావాలి. ఇదే కాంశీరామ్ గారు చెప్పింది ఏమంటే ఇదే ఉద్యమించమన్నాడు. సీట్లు ఓట్లు మావి, సీట్లు మీవా అని ప్రశ్నించమన్నాడు. ఈ దృష్టితో మనం అందరం పనిచేయాలి. అందుకని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్రం శాఖ మేము ఒక బీసీ కులగడన గురించి డిమాండ్ చేస్తున్నాం. దాని గురించి ఆగస్టు 20 నుంచి ప్రత్యేకమైనటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తాం. అట్లానే బహుజన్ నాయకుడు మహాపురుషుడు అనేటువంటి పెరియార్ పుట్టినరోజు నాడు సెప్టెంబర్ 17న పెద్ద ధర్నా చేపడతాం విజయవాడలో. అందువలన కులగణన అనేది ముఖ్యంగా చూస్తాం. ఎమ్మెల్యేల కులగణన ఏదైతే ఉందో మీకు ఇందాక చెప్పినట్టు ఎమ్మెల్యేల కులగణన తీస్తే ఓన్లీ 2 కులాలే అత్యధికంగా ఉన్నారు. కాబట్టి మా లెక్కలు తేలిస్తే ఖచ్చితంగా మా కులాలు ఒక్కొక్కటి బీసీ కులాలు 131 ఉంటే 131 కులాల్లో ఇప్పటికి 15-16 కులాల నుంచి ఎమ్మెల్యేలు తప్పిస్తే మిగిలిన వాళ్ళు కాలా. అంటే దాదాపుగా 100 కులాలు అసెంబ్లీ మెట్లెక్కల. మన రాష్ట్రంలో 242 కులాలు ఉన్నాయి. ఈ 242 కులాల్లో ఇంతవరకు అసెంబ్లీ గడప ఎక్కింది 30 కులాలే. అంటే 200 కులాలు ఇంతవరకు అసెంబ్లీ గడప ఎక్కల. అసెంబ్లీ గడప ఎక్కనప్పుడు మనం పాలకులం కాదు, మనం పాలితులమే. అంటే అసెంబ్లీలో ఎవరుంటే ఏంటి? బ్రిటిష్ వాడు ఉంటే ఏమిటి, లేకపోతే ముస్లిం కింగ్ ఉంటే ఏమిటి, వీళ్ళు ఉంటే ఏమిటి? మన పాత్ర లేని అసెంబ్లీలో మనకి ఎలా న్యాయం జరుగుతుంది? ఇవన్నీ ఆలోచించాలా. వాళ్ళు ఇచ్చే 1000-2000 గురించి తప్పదు. దుర్భర దారిద్ర్యంలో మనం లొంగొచ్చు, కానీ అవగాహనతో మనం పనిచేయాలి. సో కులగణన అనే అంశాన్ని ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ తీసుకుంటుంది. అలానే పల్నాడు ప్రాంతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల రక్షణ ఉద్యమాన్ని కూడా మన బహుజన్ సమాజ్ పార్టీ చేపడుతుంది. మరి ఈ రకంగా ప్రజలు చైతన్యవంతులై ప్రశ్నించే గుణం అలవాటు చేసుకుని ప్రశ్నించలేకపోయినా అర్థం చేసుకుంటే చాలు. ఈ రోజున ప్రజలందరికీ ఒకటి అర్థమవుతుంది. ఈ రోజున ప్రభుత్వాలు మారుతున్నాయంటే 10,000 కోట్లు ఖర్చు పెట్టినా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగింది అంటే కారణం ఏంటంటే తెలియకుండా ఒక సైలెంట్ వేవ్, సైలెంట్ అండర్స్టాండింగ్ ప్రజల్లోకి వచ్చేసింది. అవగాహన వస్తుంది. ఈ పార్టీ వద్దు, ఈ పార్టీ వద్దు, ఈ పార్టీ వద్దు అనేటువంటి అవగాహన వస్తుంది. కరెక్ట్గా ఎందుకు ఎలా వద్దు అనేది రకరకాల కారణాలు ఒక్కొక్కళ్ళు చెప్పినప్పటికీ చివరికి ఈవీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు మేట నొక్కుతున్నారు. ఈ పార్టీని పంపించడమే పనిగా వాళ్ళు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అందుకే ప్రభుత్వాలు మారుతున్నాయి. వీళ్ళు ఎన్ని వేల కోట్లు కుమ్మరించినప్పటికీ ఓడిపోవడానికి కారణం ఏంటంటే ప్రజల్లో ఉన్నటువంటి సైలెంట్ నిశ్శబ్ద చైతన్యం. ఈ నిశ్శబ్ద చైతన్యంతోనే మనం ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా అప్పుడే మాచర్ల నియోజకవర్గం బాగుపడుతుంది. మాచర్ల నియోజకవర్గం మీద బహుజన్ సమాజ్ పార్టీ ఖచ్చితంగా ప్రత్యేకమైన దృష్టి పెడుతుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని మంచిగా ఆర్గనైజ్ చేసినటువంటి సైదుల్ గారికి, అట్లానే బాబురావు గారికి, అందరి మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ, పాత్రికేయ మిత్రులకి కూడా మరి ఇబ్బంది అయినా సరే మీరు ఉన్నందుకు మీకు కూడా మా ధన్యవాదాలు. అలాగే భోజనం టైం కూడా అవుతుంది. మీరు నాకన్నా నేను చాలా పెద్దవాడిని. నా వయసు ఇప్పుడు 62 ఏళ్ళు. కాబట్టి నా వయసు వాళ్ళే మీరు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి మరి అనారోగ్యం రకరకాల ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి మనం తొందరగా నేను ముగిస్తాను. సో ఈ అవకాశం ఇచ్చినందుకు మాచర్ల పుర ప్రముఖులకు, ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.